బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాలనుకున్నప్పుడు తన సంకల్పం ద్వారా ముందుగా సనకాదులను సృష్టించాడు. వీరు మొత్తం నలుగురు: సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు. బ్రహ్మ మనస్సునందు జ్ఞానం నందు పుట్టారు. అందుకే వీరు బ్రహ్మ మానస పుత్రులుగా ప్రసిద్ధి చెందారు. బ్రహ్మదేవుడు వీరిని సృష్టిని వృద్ధి చేయండి, సంతానాన్ని కనండి అని ఆదేశించాడు. అయితే సనకాదులు తమ తండ్రి కోరికను నిరాకరించారు. వీరు బాల్య రూపంలోనే ఉంటారు, అంటే చిన్న పిల్లల రూపంలో ఉంటారు. ఎందుకంటే వీరు మాయ, కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలు లాంటి వాటిని. పూర్తి కథ తెలుసుకోవడానికి మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.